వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో టేస్టీగా ఎలా చేసుకోవాలి హెల్దీ ఫుడ్ అనేది మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే చూపిస్తూనే ఉన్నాము. డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ హెల్తీగా అండ్ టేస్టీగా చేయడానికి పల్లవి అండ్ టేస్టీనెస్ ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో అందరికీ ఏంటంటే హెల్తీ ఫుడ్ అనగానే అబ్బా అసలు టేస్ట్ ఉండదేమో, టేస్ట్లెస్గా చేసుకోలేమో అనుకుంటారు. సో ఆ టేస్ట్నెస్ని యాడ్ చేయడానికి ఎటువంటి స్మాల్ టిప్స్, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి లేకపోతే ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేయాలా ఏంటి? సో ఏంటంటే మనకు కొన్ని రిచ్ ఫ్లేవరాయిడ్స్ ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ కొత్తిమీర కానివ్వండి, అండ్ అందరికీ ఇష్టమైన ఎగ్, చికెన్, ఫిష్, ఇవన్నీ ఏంటి అంటే చాలామందికి ఇష్టం. సో కొంతమందికి కొన్ని ఇంగ్రీడియంట్స్, ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా నచ్చుతుంది. సో వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో, నార్మల్లీ హెల్తీ డైట్ అంటే మోస్ట్లీ మనం సాలడ్స్, సూప్స్ అండ్ అలాగే స్టీమ్డ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కాబట్టి అందులో వాళ్ళకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ లేదంటే హై రిచ్ ఫ్లేవరాయిడ్స్ ఉన్నది, అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఇచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసి వాళ్ళ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే కనుక హెల్తీ అండ్ అలాగే టేస్టీ రెండే ఉంటాయి. సూపర్. సో మంచి టిప్ ఇచ్చావు. అండ్ నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసింటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీజ. హాయ్ లాస్య. హాయ్ శ్రీజ. హాయ్ పల్లవి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ లాస్య. సో ఏం చేస్తుంటావు? నేను అమెజాన్లో వర్క్ చేస్తాను. ఓకే. సో ఇంకా చదువుకుంటుందేమో అనుకున్నాను. చదువుతూ జాబ్ చేస్తున్నావా? లేదు అయిపోయిందా? ఓకే. సో కుకింగ్ అదంతా వచ్చా? చేస్తూ ఉంటావా? సో ఇవాళ మాకోసం ఏం చేస్తున్నావు? ఓట్స్ బొబ్బర్ల కిచిడి. ఓకే, ఓట్స్ బొబ్బర్ల కిచిడి. సో మంచి కాంబినేషన్. అండ్ కిచిడి అందరూ ఇష్టంగా తింటారా? సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి. సో బొబ్బర్లు మనం ఎక్కువగా యూస్ చేయం యాక్చువల్లీ మన రెసిపీస్లో. సో అది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పొచ్చు. దాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో అది మనం కిచిడీలో యాడ్ చేస్తుంది తను. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రీజ. థ్యాంక్ యూ పల్లవి. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య. ఓకే. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ కిచిడీ కదా, ఆ మాత్రం మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. అండ్ చక్కగా క్యారెట్, బంగాళాదుంప, బీన్స్ తీసుకొచ్చావు. బొబ్బర్లు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు అనమాట. అండ్ మిల్లెట్స్ కూడా తెచ్చావు. రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అసలు నిజంగానే. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే. యా. సో ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాము. సో ఫస్ట్ ఏం వేస్తున్నావు? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇలాచి, లవంగం. ఓకే. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం, ఇప్పుడు కొంచెం ఇంగువ. ఓకే. సో చేస్తుంటావా డిఫరెంట్ రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటావా? సో హాబీస్ ఏంటి శ్రీజాకి? క్రాఫ్ట్ వర్క్స్ చేస్తా, ఇంకా కుకింగ్ కూడా చేస్తా ఖాళీ టైం. సో క్రాఫ్ట్ వర్క్స్ ప్యాషనా? చేస్తూ ఉంటా. సూపర్. సో చక్కగా యా కుక్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పొటాటోస్ వేసుకుందాం. ఓకే. దాంతోపాటు క్యారెట్స్, ఇంకా బీన్స్ ఇప్పుడు కొంచెం. ఓకే. సో కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఎలాగో మనం ప్రెషర్ కుక్కరే యూస్ చేస్తున్నాం కాబట్టి చక్కగా కుక్ అయిపోతాయి. లైట్గా అలా ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మసాలాస్ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఇప్పుడు సాల్ట్, మెయిన్ సాల్ట్. ఓకే. సో మన టేస్ట్కి సాల్ట్ అనేది కంపల్సరీ. ఓకే, పర్ఫెక్ట్.
సో ఇదంతా టేస్ట్ కోసం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది మిల్లెట్స్. ఓకే, ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసి. ఓకే, ఇప్పుడు బొబ్బర్లు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు లాస్ట్లో ఓట్స్ వేసుకో. ఓకే, పర్ఫెక్ట్. సో కొన్ని వాటర్ వేసేసుకుందాము మరి. వేసుకుందాం. సో అమెజాన్లో వర్క్ చేస్తున్నావు మరి, వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఇన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. అవునా, బాగుందా వర్క్ ఫ్రమ్ హోమ్లో? హ్యాపీగా బాగుంది, కాకపోతే ఫ్రెండ్స్ ఒక్కటి మిస్ అవుతారు అంతే. ఓకే, సో ఇప్పుడైతే చక్కగా బయటకు వెళ్ళొచ్చు, అన్ని తిరగచ్చు, అంతేనా? ఓకే శ్రీజ, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి చూద్దాము మరి. చూద్దాము. సో మంచి అరోమా వస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. ఓకే, సో మరి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ కొంచెం తిన్నా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసావన్నమాట. సో పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా కిచిడి రెడీ అయిపోయింది లాస్ట్. ఓకే, ఓట్స్ బొబ్బర్ల కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ బొబ్బర్ల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 2, లవంగాలు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బొబ్బర్లు 1 కప్పు, మిల్లెట్స్ 1 కప్పు, రోల్డ్ ఓట్స్ 1 కప్పు. ఓట్స్ బొబ్బర్లు కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక యాలకులు, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ధనియాల పొడి, పసుపు, కారం తగినంత ఉప్పు, ఉడికించిన మిల్లెట్స్, ఉడికించిన బొబ్బర్లు, ఓట్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ బొబ్బర్లు కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, వావ్, చాలా యమ్మీగా ఉంది యాక్చువల్గా. సో అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. క్యారెట్ ఫ్లేవర్, బీన్స్ ఫ్లేవర్, బొబ్బర్ల ఫ్లేవర్, ఓట్స్ ఫ్లేవర్. సో పర్ఫెక్ట్ పవర్ ప్యాక్ రెసిపీ అనుకోవచ్చు ఇది, అంతేనా? అవును. సో ఆ బొబ్బర్లు మోస్ట్లీ మనం తినం కాబట్టి ఆ టేస్ట్ మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ కూడా చక్కగా కుక్ అయింది, చక్కగా బాయిల్ అయింది. అండ్ టైం కూడా ఎక్కువగా పట్టలేదు. ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి మనము ఎక్కట్టా చేసుకోవాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బట్ అప్పుడప్పుడు కొన్ని మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ, మంచి రెసిపీని పరిచయం చేసావు ఇవాళ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్యా. బాయ్. బాయ్ పల్లవి. బాయ్. సో పవర్ ప్యాక్ రెసిపీ అనమాట ఇదైతే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వాము రసం. వాము రసం పోన్లే, ఇంత ఫిల్లింగ్గా తిన్న తర్వాత కొంచెం రసం అనేది యాడ్ ఆన్ అవుతుంది డైజెషన్కి. సో స్టార్ట్ చేసేద్దాము మరి ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ టైం ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా వాముతో చేసుకుంటున్నాం అనమాట. చాలా మందికి ఆ ఫ్రాగ్రెన్స్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటారు. సో రసం అనగానే మనకు చింతపండు రసం అనేది వెరీ కంపల్సరీ గుచ్చు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము వాటర్ కొంచెం బాయిల్ చేసుకుందాం. ఓకే,
సో చక్కగా ఇది ఒక మెడిసినల్ వాల్యూస్ ప్రాపర్టీస్ ఉన్న రెసిపీ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది డైజెషన్ ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఇది మంచి రెసిపీ. అవును. సో చాలా మందికి ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ కానీ, యాసిడిటీ కానీ, అల్సర్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయాయి అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రసం చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మెడికేషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రసం చాలా ఇంపార్టెంట్, బికాజ్ మెడికేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంచెం డైజెషన్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెసిపీ. అండ్ టేస్ట్ బర్డ్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనము చింతపండు గుజ్జు వేయాలి. ఓకే. సో ఇది వీక్లీ ఎనీ టైమ్స్ చేసుకుంటే బెటర్? సో మనం నార్మలీ రసం అనేది అందరూ చాలా ఫ్రీక్వెంట్గానే చేసుకుంటూ ఉంటారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటో, జీరా అట్లాగా. సో ఇది కూడా మనం వీక్లీ 2 to 3. అండ్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోవడం. అండ్ నార్మల్ పీపుల్ వచ్చేసి వీక్లీ 1 or 2 చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో ఇందులోనే వేసేస్తాం. ఇందులోనే వేసేయాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే. స్పెషల్గా మనం చింతపులుసు చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనుకుంటా. అవును. ఓకే. ఇంకొక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం బెల్లం కూడా. తర్వాత ఇందులోనే వాము అయితే నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక స్పూన్, కొంచెం పసుపు, అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో కావాలంటే మనం ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా కొంచెం యాడ్ ఆన్ అనమాట డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు రొటీన్ రసం చేసుకుంటూ ఉంటాం, టొమాటో రసం కానీ లేకపోతే మిరియాల రసం కానీ, అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు అందరూ ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? అది బాయిల్ అవుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్యాన్లో పోపు వేసేసుకోవాలి. ఓకే. సో ఇది నేను ప్యాన్ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే. సో ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర. ఓకే. కొద్దిగా వేగని. సో వాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాం కదా, సో ఏం అవ్వదా ఏంటి అసలు? కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఎవరైనా తీసుకోకూడదా వాము? సో వాముతో కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమి ఉండవు, అది చక్కగా డైజెషన్ని అండ్ అలాగే దాంట్లో చక్కటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇది మనం ఎవ్రీడే బేసిస్లో యూస్ చేయట్లేదు, జస్ట్ వీక్లీ 1 or 2 యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ ఓకే. ఒకవేళ ఎవ్రీడే కనుక తీసుకుంటుంటే మనం వేసే వాము క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి కూడా, నెక్స్ట్ కరివేపాకు. సో పర్ఫెక్ట్, పోపు అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ పోపు మనం ట్రాన్స్ఫర్ చేయాలి. పోపు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. వావ్, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకా సో
సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్య, వాము రసం రెడీ. వాము రసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాము రసంకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, బెల్లం చిటికెడు, వాము 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, చింతపండు కొద్దిగా. వాము రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెల్లం, వాము, పసుపు తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. మరో పాన్ లో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఈ పోపుని ఆ రసంలో కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వాము రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చింతపండు టేస్ట్ అండ్ అలాగే వాము టేస్ట్ బాగా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇలా నిజంగానే కొంచెం పొట్టకి హాయిగా ఉంటుంది ఇలా వేడి రసం తీసుకుంటే. పర్ఫెక్ట్గా ఉంది. ఎస్, అవును. అండ్ ఆ అజ్వాన్ మనం ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ ముందుగా మనము చింతపండు, ఆనియన్ ఏదైతే వేసి చక్కగా బాయిల్ చేసామో ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో చాలా బాగుంది. అండ్ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, కిచిడి అండ్ రసం. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ బొబ్బర్ల కిచిడి. ఓట్స్ ఇక్కడ మనం రోల్డ్ ఓట్స్ యూస్ చేసాము. ఇందులో ఫైబర్తో పాటు మనకు ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మనము మెన్సెస్ టైంలో అండ్ అలాగే ఎవరికైతే సప్లిమెంట్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో ఐరన్కి సంబంధించి వాళ్ళు రోల్డ్ ఓట్స్ని ఎవ్రీడే కూడా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల మన బాడీలో కొలెస్ట్రాల్స్ కూడా తగ్గుతాయి. అండ్ అలాగే బొబ్బర్లలో కూడా మనకు మంచి ప్రోటీన్ అండ్ బాడీలో లిపిడ్ ప్రొఫైల్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ని తగ్గిస్తుంది అండ్ అలాగే హెచ్డిఎల్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వాము రసం. వాములో మనకు ఎక్కువగా డైజెషన్ని ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు పెప్టిక్ అల్సర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాము రసాన్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతోపాటు ఎవరికైతే యాసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ అండ్ యాసిడిటీకి సంబంధించిన మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో ఎవ్రీడే వాముని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా త్వరగా కూడా కుక్ చేయొచ్చు అనమాట. అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ హెల్తీ వైజ్ నువ్వు చెప్పావు ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.